మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మమతా మర్డర్ మిస్టరీని పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే ఈ మమతా మర్డర్ ఎపిసోడ్లో ఆ మమతను హతమార్చిన సమయంలో వాడినటువంటి వాహనాలను పోలీసులు సీజ్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు లొకేషన్లో చూసుకోవచ్చు. నా వెనకాల ఉన్నాయి కూడా ఈ బైకు, అదేవిధంగా కారు TS02 FJ9832 ఉన్నటువంటి ఈ కారులోనే జనవరి 25వ తారీఖు నాడు మమతను, అదేవిధంగా తన బాబును ఇదే కారులో వేల్పుల కళ్యాణ్, ఎవరైతే మమతను హతమార్చిన వ్యక్తి, ఇదే కారులో వచ్చి మంచిర్యాలలోని CCTV ఫుటేజ్లో మనకు రికార్డ్ అయిన దృశ్యంలో ఇదే కారులో తను ఎక్కించుకొని తీసుకెళ్ళడం జరిగింది. తను ఎక్కించుకున్న తర్వాత, అంటే ముఖ్యంగా తను ఎక్కించుకున్న తర్వాత మంచిర్యాల అంతా కూడా మొత్తం చుట్టుపక్కల మొత్తం తిప్పడం జరిగింది. తను నమ్మించడం జరిగింది. నమ్మించి అనంతరం ఒక ప్లేస్కి, ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్ళి తను ఇదే కారును తన ఆన్లో పెట్టుకొని వెనక కూర్చున్నారు మమతా ఉండు, అదేవిధంగా తన బాబు నాగేళ్ల ధ్రువన్. ముందు ఉన్నటువంటి వేల్పుల కళ్యాణ్ ఒకడే ఉన్నాడు నిందితుడు. తను డ్రైవ్ చేస్తున్నాడు. ఒక దగ్గర ప్లేస్లో కారు ఆపి వెనకాల కూర్చున్నటువంటి బాబును ఈ ప్లేస్లో, మన CCTVలో అయితే ఇదే ఇక్కడనే ఈ డోర్ తీసుకొని లోపల ఎక్కింది మమత. అయితే ఎక్కడైతే కారు ఆపాడో ఆ కారు ఆపి ఇందులో నుండి బాబును తీసుకొచ్చి ఆ ముందు సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. ఎందుకంటే తనను మర్డర్ చేస్తున్నాడు కాబట్టి ఆ చిన్న పిల్లోడు భయపడతాన ఉద్దేశంతో, చిన్న పిల్లాడు భయపడద్దు, అరవద్దన్న ఉద్దేశంతో ఆ చిన్న పిల్లల్ని ఈ వెనకాల నుండి ఈ ముందు సీట్లో కూర్చోబెట్టుకొని ఈ వెనక సీట్లకు రావడం జరిగింది. రావడంతో తన దగ్గర ఉన్నటువంటి ఒక చాక్ తీసుకోవడం జరిగింది. ఆ చాక్తోని తనని పొడవడం జరిగింది. ఐలాన్ తాడుతోని, అదేవిధంగా ఆ చాక్తోని కూడా తనని చంపడం జరిగింది. ఆ చంపిన తర్వాత ఈ ప్లాన్లు అయితే ఎవరైతే ఉన్నారో భాస్కర్తో మమత అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఆ భాస్కర్ వల్ల అక్క ఎంత ప్లాన్ చేసింది. అయితే ఆ సమయంలో వాళ్ళ అక్క వల్ల, ఇప్పుడు ఎవరైతే భాస్కర్ ఉన్నారో ఆ భాస్కర్ వల్ల తండ్రి, అదేవిధంగా వారి బావ వెంకటేష్, రాజలింగం ఇద్దరు కూడా ఈ బైక్ తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే 5 లక్షలు సుమారు తీసుకున్నాడు. సో మీరు చెప్పిన ప్లాన్ అమలు చేశాను, చంపేశాను. సో నాకు డబ్బులు ఇవ్వడానికి రండి, నేను మీ చెప్పిన వ్యక్తిని చంపేశాను, మీరు ఒకసారి చూసుకోండి అన్నట్టుగా రమ్మంటే అప్పుడు వారు రాజలింగు, అదేవిధంగా వెంకటేష్ ఇద్దరు కూడా ఈ బైక్ వేసుకొని రావడం జరిగింది. అంటే అదే సమయంలో కార్లో కూడా డీజిల్ అయిపోయింది అని చెప్పడం జరిగిందట. ఎవరు ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో వేల్పుల కళ్యాణ్, అతను కార్లో డీజిల్ అయిపోయింది, అది కూడా డీజిల్ కూడా తీసుకొని రమ్మంటే అప్పుడు రాజలింగు, అదేవిధంగా వెంకటేష్ ఇద్దరు కూడా ఒక క్యాన్లో డీజిల్ తీసుకొచ్చి ఇదే బైక్ పైన రావడం జరిగింది. ఈ బైక్ పైన వచ్చి తనకు డీజిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత అనంతరం అక్కడి నుండి చంపిన సమయంలో తన పైన రక్తం పడింది కళ్యాణ్కి. ఆ రక్తం పడిన సమయంలో నాకు డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, నా మీద రక్తం పడిందంటే అప్పుడు వేరే తన భాస్కర్ యొక్క ఉన్నటువంటి డ్రెస్సులు తనకి ఇవ్వడం జరిగింది. సో ఈ మమత మర్డర్ చేసిన ఎపిసోడ్లో ఏదైతే ఉన్నాయో తను ఉపయోగించిన వాహనాలు, కారు ఇదే, అదేవిధంగా వారు సహకరించినటువంటి బైక్ ఇదే. కాబట్టి ఈ 2 వాహనాలను మనకు పోలీసులు సీజ్ చేయడం జరిగింది. చాలా మంది కూడా CCTV ఫుటేజ్లో కనిపించింది మనకు, ఈ కారు ఆధారంగా ట్రేస్ అవుట్ చేయొచ్చు కదా అని అన్నారు కదా. సో అదే ఈ కారులోనే మమతను ప్లాన్ ప్రకారం హత్య చేయడం జరిగింది. ఇప్పుడు పోలీసులకు చిక్కి కటకటాల పాలు కావడం జరిగింది. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, చూపదండి నుండి.